హై వ్యూవర్స్ అందరికి నమస్కారం. టీజీ ఈ పాసెట్ రాసినటువంటి విద్యార్థులకైతే ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అయితే కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ముందుగా మన వీడియోని చూసే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎటువంటి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది జూన్ 27 నుంచి యాక్చువల్గా స్టార్ట్ అయింది. కొన్ని అణగారిన కారణాల వల్ల దాన్ని జూలై 4 నుండి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అసలు ఏం చేయాలి, ఎటువంటి ప్రాసెసింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. ముందుగా చూసుకుంటే మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ ఫిల్లింగ్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్, స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏదైనా అర్థం కాకపోతే మనకు ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేసి ప్రతి విషయాన్ని గురించి మనం ఇక్కడ చూసుకుంటే మనం ఆన్లైన్ ఫిల్లింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఎప్పుడైతే స్లాట్ బుక్ చేసుకున్నామో దాని తర్వాత మనం ఒక సెంటర్ని అయితే నియమించుకోవడం జరుగుతుంది. అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఆర్ఓసి ఫామ్ అనేది ఒకటి వాళ్ళు అందజేస్తారు. మీ ప్రతి ఒక్క డీటెయిల్స్ కానీ ప్రతిదీ కంప్లీట్గా ఉంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్గా అవుతుంది. మనకు వాళ్ళు ఆర్ఓసి ఫామ్ ఇచ్చిన తర్వాత మన వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మన మొబైల్కి ఏదైతే ఇచ్చినామో నెంబర్, ఆ నెంబర్కి అయితే మనం సీట్ వచ్చినట్టు, సీట్ అలర్ట్ అయినట్టు అనేది మనకైతే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. మనం సీట్ వచ్చిన తర్వాత మనం అయితే కంప్లీట్గా మనం తెలుసుకోవచ్చు ఏ కాలేజీలో ఎంత సీట్ రావడం జరిగింది, ఎంత పేమెంట్ చేయాలనేది ప్రతి తెలుసుకోవచ్చు. దాని తర్వాత సెకండ్ పేజ్ ఎలా పెట్టుకోవాలంటే చాలామందికి ఇక్కడ అర్థం కాదు. ఫస్ట్ పేజ్లో పెట్టిన వారు చేయాలన్నా చేయకూడదా అనుకుంటారు. సపోజ్ ఏ అనే కాలేజ్ ఉంది, బి అనే కాలేజ్ ఉంది. మీకు ఏ అనే కాలేజీలో మీకు సీటు వచ్చిందనుకో, ఒకవేళ మీకు ఆ సీటు నచ్చకపోతే, ఏ అనే సీటు ఆ కాలేజీ మీకు నచ్చకపోతే మీరు బి అనే సీటు కోసం మీరు వెళ్ళవచ్చు. అంటే మీరు సెకండ్ పేజ్కి వెళ్ళవచ్చు. మీరు సెకండ్ పేజ్కి వెళ్ళాలంటే మళ్ళీ స్లాట్ బుకింగ్ ఆర్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రతిదీ అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి సెకండ్ పేజ్ యొక్క పాస్వర్డ్ మనం జనరేట్ చేసుకొని సెకండ్ పేజ్కి అయితే మనం వెళ్ళవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. జై హింద్.